హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అభేషంలోని. ఇవాళ రెసిపీ వచ్చేసి కొర్ర ఇడ్లీలండి. చాలా ఈజీ, చాలా హెల్దీ రెసిపీ. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ కొర్ర బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకున్నాను. కొర్రలని 2 గ్లాసు కొర్రలకి ఒక హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు అయితే సరిపోతుంది. తీసేసుకొని నీట్గా వాష్ చేసి మినిమం ఒక 8 అవర్స్ అన్న వీటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మిల్లెట్స్ కాబట్టి డైజెషన్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న దాన్ని మిక్సీలో జార్లో పెట్టేసుకొని దోశ పిండిలాగా పట్టుకోవడమే. ఇది వచ్చేసి ఇడ్లీకే కాదండి, దోశకు కూడా యూజ్ అవుతుంది. ఒక్క పిండితోని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని పట్టేసుకొని నైట్ పట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసేసుకుంటే బాగా ఫ్లఫీగా పొంగుతుంది. ఇలా పిండి మొత్తాన్ని పట్టేసుకొని ఒక గిన్నెలో చేయితో కానీ స్పూన్తో కానీ కలుపుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్కి ఫ్లఫీగా పొంగుతుంది. స్పూన్తో కంటే చేతితో కలిపితేనే పిండి బాగా మార్నింగ్ కల్లా ఫ్లఫీగా పొంగుతుంది. ఇక్కడ వచ్చేసి పిండి కింద పడకుండా మనం పిండి ఒక ప్లేట్ ఎత్తి ప్లేట్ కానీ లేదంటే కింద ప్లేట్ కానీ పెట్టేసుకున్నాం అనుకో మనకి పిండి ఎక్కడ కింద పోకుండా ఆ ప్లేట్లో పడుతుంది. కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ పట్టేసుకున్నాం కదా, ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చాలా ఫ్లఫీగా పొంగింది కదా. ఇలా ఫ్లఫీగా పొంగిన దాన్ని మొత్తం కలిపేసుకొని మనకు ఎంతైతే కావాలనుకుంటామో అంత బ్యాటర్ని తీసేసుకొని మిగతా బ్యాటర్ని మొత్తం ఒక గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుని సరిపోతుంది. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళైతే ఏమి, షుగర్ పేషెంట్స్ వాళ్ళైతే ఏమి ఇలా ఒకసారి పిండి పట్టుకున్నాం అనుకో వీక్లీకి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని మనకి ఎంతైతే కావాలో దానిలోకి కొద్దిగా సాల్టు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఇక్కడ స్కిప్ చేసేసాను. బేకింగ్ సోడా ఏమీ అవసరం లేదు. బేకింగ్ సోడా వేయకుండా కానీ మనకి ఇడ్లీలు బాగా పొంగుతాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఇలా మిల్లెట్స్ తీసుకున్నాం అనుకో, డైలీ 1 టైం మన మిల్లెట్స్, జొన్న రొట్టె ఇలాంటివి తీసుకున్నాం అనుకో ఈజీగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈజీగా తినేసి ఇంట్లో వాకింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీ పాత్ర తీసేసుకొని దానికి ఇడ్లీ పాత్రకి నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని ఇడ్లీలాగా వేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా. అలాగే వచ్చేసి ఈ రెసిపీతో నేను దోశలు కూడా చేశాను. ఆ రెసిపీ అయితే కూడా మన వీడియోలో ఉంది, ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్రలో వాటర్ హీట్ చేసుకొని దాన్ని వేసేసుకొని మన సేమ్ ఇడ్లీ లాగానే ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక టిప్ షేర్ చేస్తానండి. ఇడ్లీ తీసేటప్పుడు ఇడ్లీ స్పూన్ ఉంటుంది కదా, ఇడ్లీ స్పూన్ని ఒక మనం తడిలో అద్దుకొని ఇడ్లీ తీసామనుకో మొత్తం లేయర్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఇడ్లీ పాత్రకి ఎలాంటిది అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. నేనైతే ముందు చూపిస్తున్నాను కదా, ఇడ్లీ పాత్రకి ఎక్కడ అతుక్కోలేదు. అలా తీసేసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి స్పైసీ చట్నీతో తీసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే హెల్దీ రెసిపీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా, చాలా హెల్దీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అభేషామని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.